అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. మార్చి నెలాఖరు వరకు ప్రధాన ఆలయ విస్తరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న తరుణంలో కేసీఆర్ క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. యాదాద్రిలో కాకతీయుల శిల్పకళ ఉట్టిపడేలా ప్రధానాలయ నిర్మాణం దాదాపు పూర్తికాగా మిగతా విస్తరణ పనులకు శిల్పులు తుది మెరుగులు దిద్దుతున్నారు. సప్తగోపురాలు సిద్ధమయ్యాయి. మిగిలిన పనులన్నీ సమాంతరంగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ అభివృద్ది పనుల్ని స్వయంగా పరిశీలించారు. బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన కేసీఆర్ యాదాద్రి ఆలయ పరిసరాల్లో విహంగ వీక్షణం చేశారు. పనుల పురోగతి గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. కొండపై 4.33 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ ప్రాకార విస్తరణ పనులు జరుగుతున్నాయన్న కేసీఆర్ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. చాలా విశిష్టత, చాలా సనాతనమైనటువంటి ఆలయంగా ఈ ఆలయానికి ఉండే ఖ్యాతి విశ్వవిఖ్యాతంగా ఉంది ఆల్రెడీ. కాకపోతే క్షేత్రానికి సమైక్య రాష్ట్రంలో కొంచెం నిర్లక్ష్యానికి గురైంది. ఆలయం గొప్పగా నిర్మించాలని, సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని సంకల్పించి పనులు ప్రారంభించడం. పనులు చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకా స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది. కొంత కింద ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉండే, ఈ రోజు కంప్లీట్ చేసినాం. 70 కోట్లు రిలీజ్ కూడా చేయించినాం. 143 + 30 173 ఎకరాల స్థలం ఉత్తర భాగంలో ఆలయానికి కింది వైపు సేకరించడం జరిగింది. 30 ఎకరాలేమో చెరువు కింద ఉంది. దాన్ని కొంచెం డీపెన్ చేసి బ్రహ్మాండం చేసినట్టయితే స్వామివారి యొక్క తెప్పోత్సవానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మిగిలినటువంటి 143 ఎకరాల స్థలంలో నిత్యాన్నదాన సత్రం వారు ఆల్రెడీ తిరుపతిలో నిర్మించున్నారు. అట్లాంటి సత్రం ఇక్కడ నిర్మించడానికి ఒక 10 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చినారు. ఆలయం లోపల పెద్ద మార్పులేం లేవు. మావి అన్ని యాక్సిడెంట్ ఉంటాయి. చిన్న చిన్న మార్పులు ఉంటాయి తప్ప పెద్దగా ఉండదు. కొన్ని ట్రీట్మెంట్ చెప్పినాము. కొండ కింద భాగం నుంచి జరగాల్సిన ఏర్పాట్లు ఇటు పశ్చిమ భాగం కానీ అటు భాగం కానీ వాటిని కూడా ఇందాక డిస్కస్ చేసినాం. 7 అంతస్తుల గోపురం కూడా బ్రహ్మాండంగా శిల్పాలతోనే కట్టినాం. అది కూడా ఒక పర్ఫెక్ట్ కృష్ణశిలతోని ఏ విధంగా రావున్నా ఆ విధంగా కొన్ని వేల పాటు ఉన్నా కూడా అద్భుతంగా ఉండే విధంగా కట్టినాం. ఆలయ కింది భాగంలోనూ తిరుమల తరహాలో సుమారు 1000 ఎకరాల్లో టెంపుల్ సిటీ నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అందుకు దాతలు కూడా ముందుకు వస్తున్నారని తెలిపారు. ఆలయ ప్రారంభోత్సవం కనీ విని ఎరుగని రీతిలో సుమారు 133 దేశాల మతాచారుల మధ్య జరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. టెంపుల్ సిటీ ఇక్కడ సుమారు 1000 ఎకరాలలో వస్తుంది. ఆల్మోస్ట్ 1100 ఎకరాలలో ఈ టెంపుల్ సిటీ ఉంటుంది. ఈ టెంపుల్ సిటీలో ఒక 354 క్వార్టర్లు నిర్మించేటువంటి 250 ఎకరాల లేఅవుట్ అయింది. మనం దానిలోనే కూర్చున్నాం. తిరుపతిలో కానీ మరి ఇతర దివ్య పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి పద్ధతులు ఇక్కడ కూడా అవలంబించబడతాయి. యజమానులు ఎవరైతే కడతారో వాళ్ళకు ఇచ్చే సదుపాయాలు ఇవ్వబడతాయి. ఇప్పటికి 2 కోట్ల రూపాయలు మేము కడతాం, మాకు అలాట్ చేస్తే అని చెప్పి ఒక 43 మంది దాతలు ఇప్పటికే ముందుకు వచ్చింది. మొత్తం టెంపుల్ టౌన్ కలిసి ఒక మొగ్గలా ఒక పూలా కనిపించేటట్టు రావాలని ఐడియా ఉంది. దీని ఇనాగరేషన్ ఎంత గొప్పగా జరుగుతుందంటే ఈ భారతదేశ చరిత్రలో ఇప్పుడు జరగలేదు. 1008 హోమగుండాలతోని బద్రీనాథ్ నుంచి కూడా వైష్ణవ సాంప్రదాయంలో ఉండేటువంటి స్వాములందరూ వేయించేసి 133 దేశాల నుంచి వస్తామని ఎడుసు వచ్చినాయి ఇప్పటికే. ఆ సమయంలో యాదాద్రికి నా అంచనా ప్రకారం 5 నుంచి 15 లక్షల మంది మధ్య భక్తులు వచ్చేస్తారు ఉంటుంది. దీంతో పాటు భువనగిరి కిలా కానీ కొలన్పాక టెంపుల్ కానీ అది ఒక సర్క్యూట్ కింద కూడా తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. యాదాద్రితో పాటు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.